రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జాహ్నవి పాప మిస్ కేసుకు సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్. గత కొన్ని రోజుల నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందా అని చెప్పి పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటు టెక్నాలజీకి కానీ ఇటు శాస్త్రానికి కానీ ఈ పాప ఆచూకీ, ముఖ్యంగా ఈ పాప అదృశ్యం అయిన తర్వాత ఆ పాపని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ రెండింటికి కూడా చిక్కట్ల. అయితే మొత్తానికి పోలీసులకి ఏదైతే ఒక క్లూ లభించింది, ఏదైతే పాపతో పాటు వెళ్ళిపోయిన ఆ కుక్క వెనక్కి తిరిగి వచ్చింది, దాని తర్వాత దానికి ఒక GPS ట్రాకర్ని అమర్చి దాన్ని ఫ్రీగా వదిలేశారు. అంటే పాప ఆచూకీ కుక్క ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందేమో అని, పాప ఎక్కడుందో కుక్క కూడా మళ్ళీ అక్కడికి వెళ్తుందేమో అని చెప్పి. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అయితే తర్వాత కుక్క కొంచెం అనారోగ్యానికి గురయ్యి మొత్తం కూడా దాని ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. అది ఎందుకు చనిపోయింది అనే విషయాలు కూడా మీ అందరికీ బాగా తెలుసు. కొన్ని రోజుల నుంచి కూడా దాని గురించి క్లియర్గా మా రెడ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఒక క్లూ లభించింది. అదేంటంటే ఏ రోజైతే పాప మిస్ అయిందో జూన్ 6 11:50 ఉదయం పాప ఇంటి వద్ద దగ్గర నుంచి మిస్ అయిపోయింది. ఇదంతా కూడా ఎలా చెప్తున్నామంటే CCTV ఫుటేజ్లో ఆ రోజు టైం ప్రకారం మిస్ అయిందని ఆ టైం తెలుసు. సో తర్వాత 12:30 సో ఎక్కడైతే పాప వాళ్ళ ఇల్లు ఉందో ఆ ఇంటి నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక కంచె ఫెన్సింగ్, సో అక్కడ పాప దాటుతున్నప్పుడు 12:30 టైంకి ఒక పాపారావు అనే వ్యక్తి తర్వాత చూడడం జరిగింది. సో దాని తర్వాత పాప ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తాజాగా సుమారు అదే రోజు 1:03 అంటే మధ్యాహ్నం ఎక్కడైతే కుక్క సంచారం చేసిందో ఆ CCTV ఫుటేజ్ ఇప్పుడు పోలీసులు బయటకు తీసుకొచ్చారు. మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. ఏదైతే జాహ్నవి పాపతో మిస్ అయిందో ఆ కుక్క ఇప్పుడు స్క్రీన్ పైన CCTV ఫుటేజ్లో కనిపిస్తున్న ఆ కుక్క రెండు కూడా ఒకటే. ఇద్దరు ఒకేసారి మిస్ అయ్యారు. కానీ పాప ఎక్కడికి వెళ్ళిందనేది తెలీదు. కుక్క పాపతో పాటు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చింది. తర్వాత ఇప్పుడేమో ఆ కుక్క ఏదైతే ఇప్పుడు CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిందో దాని సంచారం ఇదంతా కూడా ఊరిలో జరిగింది. ఒక టెంపుల్ దగ్గర అది సంచరిస్తూ కనిపించింది. సో దాని తర్వాత అది రైట్కి కట్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. సో ఆ ముందు CCTV ఫుటేజ్ లేకపోవడం వల్ల అక్కడ ఏం జరిగింది, ఎటువైపు వెళ్ళిందని ఆ CCTV ఫుటేజ్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు పోలీసులు. అంటే నిజానికి ఆ ముందుకెళ్ళిన తర్వాత ఆ కుక్క అడవిలోకి వెళ్ళిందా లేదంటే ఏదైనా రోడ్డు మార్గాన ప్రయాణించిందా? ఒకవేళ రోడ్డు మార్గాన ప్రయాణించుంటే పెట్రోల్ బంక్లో CCTV ఫుటేజెస్ తీయొచ్చు, అలాగే తర్వాత షాప్స్లో CCTV ఫుటేజెస్ తీయొచ్చు, అలాగే రోడ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో CCTV ఫుటేజెస్ ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి. సో వాటి ద్వారా అయినా కుక్క ఒకవేళ ఏదైనా రోడ్డు మార్గాన ప్రయాణించి కొంత దూరం వెళ్ళిందా అనే విషయాన్ని కూడా ఈజీగా కనుక్కోవచ్చు. కానీ ఆ ప్రాంతంలో CCTV ఫుటేజెస్ సరిగ్గా లేవు. ఇప్పటివరకు 38 CCTV ఫుటేజెస్ని మొత్తం కూడా పరిశీలించారు. అయితే 38లో కేవలం పాప వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే ఒక 2 కెమెరాలు ఉన్నాయో పాప వెళ్ళిపోయినప్పుడు ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అవి అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు. తాజాగా ఊర్లో ఇప్పుడు ఏదైతే ఒక ఆలయం దగ్గర ఒక CCTV ఫుటేజ్ ఉందో అక్కడ కుక్క సంచరిస్తున్న అది కూడా రికార్డ్ అయింది. అది కూడా ఇప్పుడు వెలుగులోకి బయటకు వచ్చింది. సో చూద్దాం, పాప అడవిలోకే వెళ్ళిపోయిందా, లేదంటే పాపని ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా, లేదంటే పాప ఏదైనా జంతువు దాడికి గురైందా, లేదంటే పాప వర్షం ఎక్కువగా పడటం వల్ల ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందా? సో ఇలా ఈ 4 ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ గత కొన్ని రోజుల నుంచి పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జూన్ 6 నుంచి కూడా 18 నిన్న 18 వరకు కూడా వారు రేయి పగలు కష్టపడుతూ ఉన్నారు. అడవి మొత్తం కూడా జల్లెడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ పాపకి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఏదైనా క్లూ ఉందంటే ఇప్పుడు ఏదైతే కుక్క ఒక ఆలయం దగ్గర సంచరిస్తున్నప్పుడు ఆ CCTV ఫుటేజ్ రికార్డ్ అయిందో అదే ఒక క్లూ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాని ఆధారంగా
అంటే వేరే సీసీటీవీ ఫుటేజెస్ అంటే కుక్క ఎటువైపు వెళ్ళిందో ఆ ముందు ఇంకేమైనా సీసీటీవీ ఫుటేజ్లెస్ ఉంటే ఒక 100 నుంచి 200 మీటర్ల వరకు 1 కిలోమీటర్ వరకు కూడా ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా పోలీసులు పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక జూన్ 6వ తారీఖున పాప కుక్క ఇద్దరు కూడా మిస్ అయ్యారు. తర్వాత వారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబ సభ్యులకి ఫస్ట్ ఈ విషయాన్ని షేర్ చేసుకుని దాని తర్వాత గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుని వారందరూ కూడా ఆ పొలంలోని ఏదైతే వారు ఒక పంటని చూసుకుంటున్నారో అక్కడ దాని తర్వాత మళ్ళీ అడవిలో అంతా కూడా గాలింపు చర్యలు చేశారు కానీ వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు, పాప ఆచూకీ తెలియలేదు. సో దీంతో తర్వాత సాయంత్రం అదే రోజు 7:30 నుంచి 8:30 గంటల మధ్యలో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు, తుని పోలీస్ స్టేషన్లో. సో 7th జూన్ దీని మరుసటి రోజు, పాప మిస్ అయిన మరుసటి రోజు. సో రూరల్ పోలీస్ అలాగే అక్కడ లోకల్ పోలీస్ టీమ్స్ తర్వాత క్లూస్ టీమ్స్ ఇవన్నీ కూడా ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఇటు తల్లిదండ్రులు విచారించడం, అనుమానితులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి విచారించడం ఇవన్నీ కూడా చేశారు. అలాగే కొన్ని టీమ్స్ కింద డివైడ్ అయిపోయి వేరే వారిని కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు, అడవిలో కూడా గాలించే ప్రయత్నం చేశారు. తర్వాత 8th జూన్ ఒక 10 స్పెషల్ టీమ్స్ వచ్చాయి, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్, ఫైర్ సిబ్బంది, ఫారెస్ట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా వచ్చి వెతికే ప్రయత్నం చేశారు కానీ ఆ రోజు కూడా పాపకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. తర్వాత 9th SDRF ఈ స్టేట్ డిజాస్టర్ ఏదైతే రెస్క్యూ ఫోర్స్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ దగ్గరగా 40 మంది వచ్చారు. నీటి గుంటలు, చెరువులు, అక్కడున్న కాలువలు, బావులు ఇవన్నీ కూడా వెతికే ప్రయత్నం చేశారు. అలాగే సీసీటీవీ ఫుటేజెస్ కూడా వారు వెతికే ప్రయత్నం చేశారు, అప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు లభించలే. తర్వాత 11th 10th ఆ డేట్స్లో కూడా ఇవే జరిగాయి. తర్వాత 12th పాపకి సంబంధించి ఒక క్లూ దొరికిందంటూ ఆ రోజు అందరూ కూడా మాట్లాడారు. అదేంటంటే పాపతో పాటు మిస్ అయిన ఆ కుక్క 12వ తారీఖు ఇంటికి తిరిగి వచ్చింది మధ్యాహ్నం. సో అది వచ్చిన తర్వాత దానికి GPS అమర్చి అడవిలోకి వదిలేశారు. సో ఆ రోజు మేమేం చెప్పామంటే దానికి GPS పెట్టి అడవిలోకి వదలడం కన్నా అసలు కుక్కకి ఏమైంది, కుక్కకి ఒంటిపైన గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు ఎందుకు జరిగాయి, ఎవరైనా రాళ్లతో దాడి చేశారా, లేదంటే ఏదైనా జంతువు దానిపైన అటాక్ చేసిందా, దాడి చేసిందా, గోర్లతో రక్కిందా, దాని పళ్ళతో ఏమైనా కొరికే ప్రయత్నం చేసిందా, ఆ రకంగా దానికి బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రేస్ కానీ తీస్తే బాగుందని చెప్పి మేము గట్టిగానే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ కొన్ని టెస్టులు అయితే చేసి తర్వాత దాన్ని ఒక GPSని పెట్టి దాన్ని అడవులకు వదిలే ప్రయత్నం చేశారు. అలా అది కొన్ని జీడి తోటలు తర్వాత అడవి అంచుల దగ్గరికి తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతాల దగ్గరికి కొండ గుహల దగ్గరికి అక్కడక్కడ సంచారం చేసి ఒక కొండ వైపు చూస్తూ గట్టిగా మురిగి తర్వాత మళ్ళీ అది వెనక్కి వచ్చేసింది. దాని తర్వాత దానికి ఆరోగ్యం క్షీణించి అదే రోజు అది చనిపోవడం జరిగింది. 13వ తేదీ కుక్క చనిపోయింది. తర్వాత 14వ తేదీ మొత్తం కూడా 38 CCTV ఫుటేజెస్ని పోలీసులు పరిశీలించారు, ఎటువంటి ఆచూకీ ఆధారం లభించలేదు. ఎందుకంటే పాప మిస్ అయిన తర్వాత నుంచి 11:50 దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా డే బై డే CCTV ఫుటేజెస్ చెక్ చేస్తూనే ఉన్నారు, కానీ ఆధారాలు లభించలేదు. కానీ ఆ రోజుకు సంబంధించిన ఏదైతే ఒక కుక్క సంచరిస్తున్న క్లిప్ ఉందో అది రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. సో అంటే ఒకసారి 11:50 కన్నా ముందు ఏం జరిగింది, CCTV ఫుటేజ్లో ఏం రికార్డ్ అయింది, ఆ టెంపుల్ దగ్గర కానీ ఆ ఊర్లలో కానీ ఎవరైనా అనుమానంగా అక్కడికి వచ్చారు అనుమానితులు, అలాంటివి కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అయితే మాత్రం నాకు అనిపిస్తోంది. తర్వాత 16, 17, 18 మీ అందరికీ తెలుసు కదా, NDRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్స్ NDRF వాళ్ళు జాయింట్ ఆపరేషన్స్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమో అడవిలో దట్టమైన ఈ అడవి అయితే కాదు, ఇది ఒక నార్మల్గా చెట్టు అడవి, ఇందులో క్రూర మృగాలు అయితే ఏమీ లేవు, పులులు కానీ సింహాలు కానీ పెద్ద పెద్ద జంతువులు దాడి చేసి తినే జంతువులు అయితే లేవు. ఉంటే అడవి పందులు ఉన్నాయి, నార్మల్ పందులు ఉన్నాయి, తర్వాత నక్కలు ఉన్నాయి, తర్వాత జింకలు, దుప్పెలు ఇలాంటివి అయితే ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా సంచరించవు, ముఖ్యంగా ఈ జనాలు ఉండే ప్రదేశాల్లోకి అవి ఎక్కువగా రావు, లోపల ఎక్కడో అడవిలో ఉంటాయంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. ఇంకో పక్క పోలీసులు అయితే జంతువు ఏమైనా దాడి చేసే ఉంటుంది, లేదంటే వర్షం ఎక్కువగా పడింది కాబట్టి ఆ నీటి ప్రవాహంలో జాహ్నవి అంటే 2 రోజులు 3 రోజులు అయిపోయింది కదా,
స్పృహ తప్పి జాహ్నవి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లే అవకాశం ఉంటుందంటూ కూడా ఎస్పీ బిందు మాధవ్ గారు ఈ రకంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, ఈ బృందం ఒక చెరువులో కూడా వెతికే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా చెరువులోకి దగ్గరగా ఒక 10 నుంచి 15 మంది దిగి గజెత్తగాలతో వెతికే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కూడా పాప ఆచూకీ లభించలేదు. సో 18, 19 మధ్యలో ఒకసారి వర్షం పడింది, అయినా సరే ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చెక్ చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత కొన్ని బొమ్మలు కూడా పెట్టారు, 2 బొమ్మల్ని, ఒకటి కంచి దగ్గర, ఇంకొకటి జీడి తోటలో. కొంచెం రక్తాన్ని దానిపైన చిమ్మి దాని తర్వాత కొంచెం మాంసం కూడా పెట్టారు. అంటే ఒకవేళ ఆ ప్లేస్కి ఆల్రెడీ రుచి మరిగిన జంతువు ఏదైనా మళ్ళీ ఇక్కడికి వస్తుందేమో అని చెప్పి కొన్ని సీసీటీవీ కెమెరాలను పెట్టి అక్కడ బొమ్మలను పెట్టడం అయితే జరిగింది. ఆ బొమ్మల దగ్గరికి కూడా ఇప్పటివరకు ఎటువంటి జంతువు అయితే రాలేదు. అలాగే గత కొన్ని రోజుల నుంచి దగ్గరగా ఆ పాప మిస్ అయిన తర్వాత ముందు ఒక 100 మీటర్లు గట్టిగా మొత్తం కూడా వెతికే ప్రయత్నం చేశారు. దాని తర్వాత 200 మీటర్లు, తర్వాత వారు ఉంటున్న ఏదైతే పామ్ ఆయిల్ తోట ఉందో దాన్ని దాటి అడవిలో, సో 500 మీటర్లు, తర్వాత 1 కిలోమీటర్, తర్వాత 3 కిలోమీటర్లు, 5, 6, సుమారు 10 కిలోమీటర్లు వారి ఇంటి దగ్గర నుంచి మొత్తం రేడియస్గా ఆ సర్కిల్లో 10 కిలోమీటర్ల వరకు కూడా సుమారుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఈ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా 400 మందికి పైగా వెతికే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా కూడా పాపకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. అలాగే మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన సంచారం కూడా కనిపించలేదు. అంటే ఎంతమంది పోలీసులు అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక జంతువైనా ఖచ్చితంగా కనిపించాలి కదా. అలాగే ముందు ఎప్పుడైతే పాప మిస్ అయిన మరుసటి రోజు, అలాగే ముందు రోజు ఎక్కువగా లోపల కంటే వెళ్ళలేదు, పైపైనే వెతికే ప్రయత్నం చేశారు. సో అప్పుడు కూడా కుక్క అంటే వీళ్ళని చూసి మొరగడమో లేదంటే కుక్క వీళ్ళకి కంటపడటం ఇలాంటిది జరగాలి కదా. తర్వాత ఇంకా బృందాలు ఇంకా లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడైనా కుక్క ఆచూకీ తెలియాలి కదా. అంటే పాప ఆచూకీ తెలియలేదు, కనీసం కుక్క బ్రతికే ఉంది కాబట్టి కుక్క ఆచూకీనే తెలియాలి కదా. సో అది కూడా తెలియలేదు. సో దీంతో ఇంకా రకరకాల అనుమానాలు వచ్చాయి, ఎవరో పాపని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పి. సో అలా 10 కిలోమీటర్ల వరకు కూడా పోలీస్ బృందాలు వెతికారు. అలాగే ఊర్లో ఉన్న ఎవరైతే వలస కూలీలు ఉంటారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. దగ్గరగా 400 మొబైల్స్ అవన్నిటిని కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే టవర్కి కనెక్ట్ అయి ఉన్న 4500 మొబైల్స్ని కూడా ఇప్పటికీ స్టిల్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఐఎంఓ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర వేరే వెబ్సైట్స్లో ఉండే ఆ కాల్స్ డేటాకి సంబంధించి కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు వారు ఎవరితో మాట్లాడారు, తర్వాత వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ప్రదేశాలకు వెళ్ళారు అనేవి కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా ఆ ఊర్లో దగ్గరగా 150 నుంచి 200 గడప అన్ని ఇల్లులు ఉన్నాయి. సో ప్రతి ఇంట్లోకి వెళ్ళి అందరూ కూడా పోలీసులు చెక్ చేసే ప్రయత్నం చేశారు కూడా, కానీ ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. ఈ రోజుకి పాప మిస్ అయ్యి సరిగ్గా 14 రోజులు పూర్తయింది. పాపకు సంబంధించిన ఏ క్లూ, ఏ ఆధారం లభించలేదు. కుక్కకి సంబంధించిన మాత్రమే క్లూ లభించింది. ఎందుకంటే పాపతో పాటు కుక్క మిస్ అయింది. కుక్క ఆధారంగా పాపను పట్టుకునే ప్రయత్నం చేస్తాం అనుకున్నారు, కానీ అది కూడా విఫలమైంది. కుక్క చనిపోయిన తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. అంటే కుక్క వెళ్ళినప్పుడే ఈ సీసీటీవీ ఫుటేజ్ని బయటకు తీసుకొస్తే, అంటే ఇంకా ఏమైనా వేరే కోణంలో కనుక దర్యాప్తు చేస్తుంటే ఏదైనా జరగని, దాడైనా జరగని, లేదంటే పాపకి ఇంకేదైనా జరగని, నీటి ప్రవాహంలో ఏదైనా ప్రమాదవశాత్తు పాపకి ఏదైనా జరగని, కనీసం జాడ తెలిసేది కదా. సో చాలామంది ఇటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు రేస్ చేస్తారు. సో చూద్దాం, మరి పోలీసులు ఇంకా వేరే బృందాలతో కూడా వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మాటనైతే ఇచ్చారు, ఎలా అయినా సరే ఈ కేసుని కొన్ని రోజుల్లో మేము ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?